మార్పు తెస్తామని చెప్పి ప్రజలకు మాట ఇచ్చి ఏదో కొత్తదనం కొత్తలకు అవకాశం రాదండి, కొత్తలకు ఇవ్వండి, మాకు మార్పు కనపడుతుంది బ్రహ్మాండంగా, అందులో సందేహం ఏం లేదు. కాకపోతే దురదృష్టం ఏంటంటే మార్పు తిరోగమనం వైపు ఉంది. మార్పు అనేది ఎప్పుడు కూడా ప్రజలు కోరుకునేది ఉన్న స్థితి నుంచి ఒక మెట్టు ముందుకు పోవాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నిండాలి, ప్రజల ఆదాయాల్లో పెరుగుదల రావాలి, తెలంగాణలో ఒక ఆడపడుచు కూడా బిందె పట్టుకొని రోడ్డు మీకు వచ్చే పరిస్థితి లేకుండా చేయాలి అని చెప్పి లక్ష్యంతో ఏదైతే పనిచేసి నీళ్ళు ఇచ్చిండ్రో ఇవాళ మారిపోయింది పరిస్థితి. మళ్ళీ నీళ్ళ కష్టాలు మొదలైన గ్రామాలలో ట్యాంకర్ల కొరకు ఎదురు చూసిన పరిస్థితి, పట్టణాల్లో కూడా ట్యాంకర్ల కొరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చేసింది. అప్పుడే ఈ వ్యవసాయ రంగం పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. సరే, కరువు అనేది కాలం తీసుకొస్తే వేరు, ప్రకృతి తీసుకొస్తే వేరు. కానీ ఇవాళ ఉన్న కరువు ఈ ప్రభుత్వం యొక్క చేతగాంతనం వల్ల, ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, లేదా ఈ ప్రభుత్వం యొక్క సోయిలేనితనం వల్ల, పట్టింపులేనితనం వల్ల వస్తున్న కరువు. ఉరిచేనే పశువులతో మేపే పరిస్థితి, కొన్ని చోట్ల గొర్రెలకో మేకలకో మేపుకోవడానికి అమ్ముకునే దుస్థితి, కనీసం విత్తన గింజల పైసలను వస్తే ఏమో అని. అసలు ప్రభుత్వం అనేది ప్రజల కొరకు ఉంటుందని, ప్రజలు వాళ్ళ ఆకాంక్షల కొరకు మమ్మల్ని ఎన్నుకున్నారనే సోయి లేదు వీళ్ళకి. వాళ్ళు ఇంకా ఎన్నికల సభలలో తిట్టినట్టు నేను బూతులు తిట్టుకుంటూ నడుస్తాను, నేను ఎందుకు మానవ బాంబులు అయితే పెట్టు బాంబుల దుకాణాలు, ఏం భాష ఉపయోగిస్తున్నావు? వేసుకుంటూనే ఉన్నావు. ఇవాళ లక్షలాది మంది రైతుల పేగులు వడి తిరిగి నీ మెడలోనే పడుతున్నాయి. కళ్ళ ముందట చేతికొచ్చే పంట ఎండిపోతుంటే మాడిపోతున్న పేగుల రైతుల పేగులు వడి తిరిగి నీ మెడకి పడతాయి, అందులో సందేహం లేదు. నువ్వు ఎవరియో తీసుకొని వేసుకోవడం కాదు, లక్షలాది మంది రైతుల పేగుల మెడలు వేసుకుంటున్నావు. ఇప్పటికే నువ్వు ఎండిపోతున్న పొలాలపైన చర్చ చేసినరా, సమీక్ష చేసినరా? చేయలే. కేసీఆర్ ఉంటే ఈ పరిస్థితి ఉండేది అయ్యాలా? ఎన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోతా ఉన్నారు రైతాంగం ఇవాళ. ఒకవైపు రైతు బంధు రాక వస్తుంది లేదన్న నమ్మకంతో అప్పు తెచ్చి పెట్టుబడి పెడితే, పైన లాభాలు పక్కన పెడితే అసలు పెట్టుబడి పోయి ఇవాళ రైతాంగం మళ్ళీ దెబ్బతిని పాత పరిస్థితికి అప్పుల పాలయ్యే పరిస్థితికి వస్తూ ఉంది. మేం ప్రారంభం చేసినాయి, మేము శంకుస్థాపనలు చేసి నిర్మాణాలు పూర్తి చేసినాయి, మేము నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించి అన్ని పూర్తి చేసి చేతికి ఇవ్వాల్సిన సర్టిఫికెట్లు గివించుకుంటా మేమేందో చేసినాం, మేము అన్ని గ్యారెంటీలు అమలు చేసినాం. మీకు మీరు చెప్పుకొని తిరిగితే సరిపోదు, ప్రజల జేబుల్లోకి రావాలి, ప్రజల కడుపులు నిండాలి. మొత్తం రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే పద్ధతుల్లో దుర్మార్గంగా కక్షపూరిత రాజకీయాలు చేసుకుంటూ మొత్తం ప్రభుత్వాన్ని కక్షల కొరకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మాట్లాడితే పోలీస్ కేసులు, సోషల్ మీడియాలో ఎవరైనా ఒక యాక్టివిస్టు మా ఊళ్ళో మంచినీళ్ళు లేవు అన్నందుకు దాంట్లో పెట్టినందుకు కేసు, మా ఊళ్ళో పొలం ఎండిపోయింది అని చెప్పి ఎండిపోయిన పొలాన్ని చూపించి సోషల్ మీడియాలో పెడితే కేసులు, పట్టుకుపోయి కొడతాం, జైల్లో పెడతాం. ఇవి చాలా అయిపోయినాయి, ప్రపంచం చాలా చూసింది ఇటువంటివి. 3 నెలల్లోనే వందలాది కేసులు పెట్టిన, ఇప్పటికి కేసులు పెట్టి అనిచేస్తాం, మేము కర్వే లేదని అనిపిస్తాం అన్న నియంతృత్వ పద్ధతుల్లో ఆలోచన చేస్తూ ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి వెంటనే నీటిపారుదల రంగం పైన, వస్తున్న కరువు పైన సమీక్ష నిర్వహించాలి, రైతాంగానికి ప్రజలకు ఏం ఊటనిస్తారో చెప్పాలి. రేపు హైదరాబాద్ నగరంతో సహా అన్ని పట్టణాలకు కూడా నీటి సమస్య రాబోతుంది. ఇప్పటికీ అనేక పట్టణాలలో నీళ్ళ సమస్య మొదలై వందలాది వేలాది ట్యాంకర్లు తీసుకోవాల్సిన పరిస్థితి మొదలైంది. కనీసం సోయలేదు ప్రభుత్వానికి. కరువు పరిస్థితులు కొనసాగితే ఏం చేయాలనే దానికి ముందస్తు ప్రణాళిక ఉండాలి. ముందస్తు ప్రణాళిక అంతా ఢిల్లీకి ముడుపులు ముట్ట చెప్పడానికి తప్ప ఇక వేరే దేనికి ప్రణాళిక లేదు ఇవాళ ఈ ప్రభుత్వం దగ్గర. ఢిల్లీని ఎట్లా సంతృప్తిపరచాలి, ఢిల్లీకి ఎట్లా మూటలు పంపాలి, ముడుపులు పంపాలి. ఇప్పటికి 8 సార్లు 9 సార్లు ఢిల్లీ పోయిన ముఖ్యమంత్రి, ఒక్కసారన్నా ఎండిన పొలాల దగ్గరికి పోలేదు ఎందుకు? ఇది బాధ్యత కదా. అప్పుడే మళ్ళీ మొదలైంది మార్పు. మార్పు అంటే పాతదే, వాళ్ళ బాస్ చేసిందే. ఏది రైతాంగం నువ్వు వచ్చేదానికి కరెంటుకు బావులకాడికి పోయి కరెంట్ షాకులతోని పాములు తేలు కొట్టి చచ్చిపోయే పరిస్థితి మళ్ళీ మొదలైంది, మార్పు మొదలైంది, అందులో సందేహం ఏం లేదు. నీ బాసు చంద్రబాబు కాలంలో ఏం జరిగిందో ఇప్పుడు నీ కాలంలో గదే మొదలైంది మార్పు. కానీ ప్రజలేమో పాపం ఇంకేదో మార్పు వస్తుంది అనుకుంటే ఈ మార్పు వచ్చింది. ముఖ్యమంత్రి ముందు ఢిల్లీ పర్యటనలు మాని కరువు పర్యటన చేయాలి, కరువుతో దెబ్బతింటున్న రైతాంగానికి ఏం ఊటనిస్తారో చెప్పాలి, ఏమేమి అవకాశాలు ఉన్నాయో వాడటానికి. కర్ణాటక నుంచి నీళ్ళు తీసుకొస్తే తప్పకుండా నాగార్జునసాగర్ ఎడమకాలువ రైతాంగాన్ని బతికించుకునే అవకాశం ఉంది, ఆ పని చేయాలి మొట్టమొదటి. కరువుతో దెబ్బతింటున్న తెలంగాణ రైతాంగం తరఫున బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఎండిపోతున్న పొలాలను నీళ్లు తీసుకొచ్చి కాపాడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా మా డిమాండ్.